హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ జయరాం యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చింత చిగురు పచ్చడి అయితే చేసి చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. సో మనకి చింత చిగురు పప్పు ఎలా ఉంటుందో దానికి మించిన టేస్ట్ చట్నీ అయితే ఉంటుందండి. చాలా సింపుల్గా చూపిస్తానన్నమాట. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఇది మనకి ఈ సీజన్ అండి. వర్షాకాలంలో అయితే చింత చిగురు బాగా అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో ఆ తొలకరి చినుకులకి మనకి చింత చిగుర్లు పువ్వు అనేది ఈ సీజన్లో బాగా వస్తుందన్నమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి సీజనల్ ఫ్రూట్ ఎలా తింటామో అలాగే సీజనల్లో లీఫీ వెజిటబుల్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. చింత చిగురు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో పప్పులోనే కాదు చాలామందికి తెలిసి ఉండొచ్చు అనమాట. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. అది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నేను ఎలా చేస్తానో చూపిస్తానండి. చూద్దామా? ఇప్పుడైతే ముందుగా చింత చిగురు నేను మంచిగా క్లీన్ చేసి అది వడకట్టేసుకున్నాను అనమాట చల్లి గిన్నెలో. ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకుందామండి స్టవ్ వెలిగించి. దాంట్లో ఒక 2 స్పూన్స్ నువ్వులు అండి. నువ్వులు అయితే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను నేను, ఆయిల్ వేయకుండా. చూసారు కదా, జస్ట్ కలర్ చేంజ్ అయ్యేలాగా డ్రై రోస్ట్ అయితే చేసేసుకొని వాటినైతే సపరేట్గా ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, మిక్సీ గిన్నెలోకైనా తీసేసుకోవచ్చు ఒకేసారి. నేను మిక్సీలో వేసేసుకుంటున్నానండి ఈ చట్నీ. మీరు కావాలి అంటే రోట్లో కూడా చేసేసుకోవచ్చు. రోట్లో కూడా ఇంకా చాలా బాగుంటుందన్నమాట చట్నీ. సో ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి దాంట్లో ఒక 5 to 10 ఎండుమిర్చి అయితే తీసుకోండి. అంటే మనకి చింత చిగురు పులుపు ఉంటుంది కదా, కొంచెం స్పైసీగానే ఉండాలన్నమాట. మీ కారానికి మీ టేస్ట్కి తగ్గట్టుగా మిర్చి అయితే యాడ్ చేసుకోండి అనమాట. సో చూసారు కదా, ఒక 5 to 10 అయితే ఎండుమిర్చి తీసుకున్నాను నేను. నెక్స్ట్ అలాగే దాంట్లో 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. ఇదే ఆయిల్లోనే మనం ఇవన్నీ ఫ్రై చేసుకుంటాం అనమాట. మిర్చి వేసాం కాబట్టి నేను లైట్గా ఆయిల్ వేసాను. నువ్వులు అవన్నీ డ్రై రోస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇంకో 1 స్పూన్ ధనియాలు కూడా యాడ్ చేశాను అనమాట. ఇవి మంచిగా మాడిపోకుండా ఫ్రై చేసేసుకొని ఇవి కూడా మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము. చూసారు కదా, ఇంక ఇలా సరిపోతుందండి. ఇంకెక్కువ రోస్ట్ చేస్తే అవి మాడిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో మనం ముందుగా వాష్ చేసి ఆరపెట్టేసుకున్నాం కదా చింత చిగురు, అది అయితే ఆ ప్యాన్లోనే వేసేసుకుందామండి. అదే ఆయిల్ సరిపోతుంది. దాన్ని జస్ట్ మగ్గించుకుంటే సరిపోతుందండి. అంటే మనకి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కలర్ చేంజ్ అయ్యి ఆయిల్లో ఆ వేడికి సిమ్లోనే ఉంచుకొని స్టవ్ జస్ట్ మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. అంటే అది చిగురులే కాబట్టి త్వరగా మగ్గిపోతుంది. సో చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉంటే అడుగంటకుండా ఉంటుందండి, చక్కగా మగ్గిపోతుంది అనమాట. సో జస్ట్ కలర్ చేంజ్ అయిపోతుంది, అప్పుడు మనకి సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు దీన్ని కూడా మనం ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. చూసారు కదా, చల్లారిన తర్వాత అప్పుడు దాన్ని మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 చిన్న సైజ్ టమోటోస్ తీసుకున్నానండి నేను. చిన్న సైజ్ 2 టమోటో పండినవి తీసుకొని అవి కూడా మగ్గిచ్చేసుకుందాం అనమాట మంచిగా. చూసారు కదా, ముక్క మనం ఇలా ప్రెస్ చేస్తే నలిగిపోయేలా ఉంటే సరిపోతుంది, మగ్గినట్టు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దాన్ని కూడా చల్లారనిద్దాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో మనం ముందుగా ధనియాలు, ఎండుమిర్చి, ఇవన్నీ నువ్వులు వేసుకున్నాం కదా, దాంట్లో ఒక 4 వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఇప్పుడు పల్లీలు కూడా యాడ్ చేయాలండి దీంట్లో. పల్లీలు నా దగ్గర ఆల్రెడీ వేయించిన పల్లీలు ఉండే, అందుకనే నేను వేయించలేదనమాట. మీరు ధనియాలు అవన్నీ రోస్ట్ చేసి అవి వేయించుకునేటప్పుడే పల్లీలు కూడా ఒక 2-3 స్పూన్స్ పల్లీలు కూడా వేయించుకోండి. చూసారు కదా, నేను పల్లీలు వేయించి ముందే పక్కన పెట్టేసుకుంటాను, అందుకని చెప్పి ఇప్పుడు వేసేసాను. అవి మనకి చక్కగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చింత చిగురు వేయాలండి. అది కూడా ఫైన్గా మిక్సీ చేసిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా మనం టొమాటో అయితే వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా అనమాట. ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ చెక్ చేసేసుకొని సరిపోలేదు అంటే కలిపేసుకోవాలి. నాకైతే సరిపోలేదు అండి, అందుకని నేను మళ్ళీ ఒక 1/2 స్పూన్ సాల్ట్ అయితే వేసేసాను. మనం పచ్చళ్ళు పోపు వేసిన తర్వాత అయినా వేయొచ్చు, నో ప్రాబ్లం, సాల్ట్ కలిసిపోతుంది కదా. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో ఒక 5 to 6 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుందామండి. చూసారు కదా, ఇప్పుడు దీంట్లో పోపు దినుసులు వేసుకుందాం. జీలకర్ర, అలాగే ఆవాలు, పచ్చెనగపప్పు. ఇవి పచ్చడి కొంచెం ఒక 2-3 రోజులు ఉంటుందండి, పచ్చడి ఖరాబ్ అవ్వదు. సో అప్పుడు పచ్చెనగపప్పు మెత్తగా అయిపోతాయి. సో అలా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్న వాళ్ళు పచ్చెనగపప్పు అయితే స్కిప్ చేయండి, అవసరం లేదు. అప్పటికప్పుడు తినే వాళ్ళకైతే, మాకైతే ఆ పచ్చడి అయిపోతుందండి, మేము ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి ఇంట్లో. సో అలాగే దాంట్లో ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక 4-5 వెల్లుల్లి కూడా కొంచెం క్రష్ చేసి వేసానండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక చిటికెడు ఇంగువ, ఒక 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుందాము. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి, టేస్ట్ వచ్చేది ఉల్లిగడ్డ. సో ఉల్లిపాయ ఏంటంటే మనం
ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని నేను ఇలా కొంచెం పెద్ద సైజు ముక్కలైతే కట్ చేసుకున్నాను. అవి విడిపోతాయి కదా మనం పచ్చడిలో వేసిన తర్వాత. సో, ఒక్కొక్క ముద్దలో మనకి ఆనియన్ పీస్ తగులుతుంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఆనియన్ వేసినా మనకి ఇది 2, 3 డేస్ ఉంటుందండి. ఖరాబ్ అవ్వదనమాట పచ్చడి. ఫ్రిడ్జ్‌లో కూడా అవసరం లేదు. బయటే పెట్టుకోవచ్చు. చూసారు కదా! ఈ ఆనియన్ వల్లే మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుందనమాట. ఫైనల్‌గా దానిపైన ఒక రెమ్మ కరివేపాకు అయితే చల్లేసుకుంటే పచ్చి కరివేపాకు లేతది మంచి ఫ్లేవర్ వస్తుందండి. సో, చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు పచ్చడి తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా యమ్మీగా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. సో, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా! థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.